హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేందంటే యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే ఈరోజు నేను వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అన్ని వరకు చూడండి. అసలు మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అన్ని వరకు చూసేయండి. సో అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేస్తే నా వీడియో కొంచెం ఎదరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా గాయస్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి కమ్యూనిటీ యాప్ అంటే చాలా మందికి తెలిసిందే. మనకి యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అప్పట్లో మనకి ఎనబుల్ అయ్యేది. ఓకేనా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనబుల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ యూజింగ్ కానివ్వండి, వ్యూవర్స్ కానీ ఎక్కువగా పెరిగిపోతున్నారు అనమాట. ఓకేనా, వాళ్ళకి వచ్చే ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే కమ్యూనిటీ ట్యాబ్ ఎనబుల్ అవ్వాలి అనేది కాకుండా 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనబుల్ అయ్యే విధంగా అయితే యూట్యూబ్ వాళ్ళు సెట్ చేయడం జరిగింది. ఓకేనా, సో చాలామందికి 500 సబ్స్క్రైబర్స్ వచ్చి కమ్యూనిటీ ట్యాబ్ ఎనబుల్ అవ్వకపోతే కనుక మీరు మీ యూట్యూబ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనేది ఇంకా తెలియకపోతే కనుక యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే మీరు చూసి చేసుకోవచ్చు. అసలు మనకి కమ్యూనిటీ ట్యాబ్ వల్ల లాభాలు ఏంటి, అసలు మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, సో దీనివల్ల మనకి ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేందంటే దీంట్లో ఉండేటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా ఉండడానికి, అంటే దగ్గరగా ఉండడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం కాదు. ఓకేనా, సో వాళ్ళతో కంటిన్యూగా కనెక్టింగ్లో ఉండడానికి అనమాట. ఓకేనా, కనెక్టింగ్లో ఉండడానికి మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. సో ఆ వీడియో అనేది మీ సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి. సో నోటిఫికేషన్ వెళ్ళినా కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ యూట్యూబ్ వీడియోని మీరు పబ్లిష్ చేయలేరు కదా రెండోసారి. సో అలా రెండోసారి పబ్లిష్ చేసుకోవడానికి మనకి ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వీడియో చేసిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది, మీ సబ్స్క్రైబర్స్కి. ఓకేనా, తర్వాత మళ్ళీ అదే వీడియోని మీరు కాపీ చేసి మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కనుక చేస్తే అది మళ్ళీ రెండోసారి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఒకసారి నోటిఫికేషన్ వెళ్ళింది కదా మీరు వీడియో పెట్టేటప్పుడు, సో మళ్ళీ మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తే మళ్ళీ రెండోసారి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో అలా నోటిఫికేషన్ వెళ్ళడం వల్ల మీకు మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 సార్లు నోటిఫికేషన్ వెళ్ళడం వల్ల వాళ్ళు మీ వీడియో చూసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫస్ట్ వీడియోలో కొంతమంది చూస్తారనుకోండి, నెక్స్ట్ మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినప్పుడు ఇంకొంతమంది చూస్తారు. అలా చూడడం వల్ల వ్యూస్ అనేది పెరుగుతాయి అన్నమాట. తర్వాత మనకి వేరే ఛానల్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఏ విధంగా చూడండి, ఇప్పుడు మీ ఫేవరెట్ యూట్యూబర్ ఉన్నారు. ఓకేనా, బర్త్డేనో లేదంటే అతను 1,00,000 సబ్స్క్రైబర్ని గెయిన్ చేశాడనో, సో సంథింగ్ ఏదో ఉంటుంది. సో మీరు అతనికి విషెస్ చెప్పాలి. ఏ విధంగా చెప్తారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సో ఇట్లా చెప్తారనమాట. వాళ్ళు వాటిని పట్టించుకోవచ్చు, పట్టించుకుపోవచ్చు. ఓకేనా, మీరు ఇన్స్టాలో దాంట్లో పెట్టినా వాళ్ళ మెసేజ్లు అనేది చూడరు. సో అలా చూడనప్పుడు ఏం చేయాలంటే ఈ కమ్యూనిటీ ట్యాబ్ని యూజ్ చేసుకుని మనం వేరే వాళ్ళని మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు పెద్ద యూట్యూబర్ సిల్వర్ ప్లే బటన్ అయితే గెయిన్ చేశాడు, సో దానికి మనం విషయం చెప్పాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చేసి అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఏ విధంగా అంటే @ ఇచ్చేసి అక్కడ మీరు ఏ యూట్యూబర్ పేరు అయితే ఇవ్వాలనుకుంటున్నారో, అంటే ఏ యూట్యూబర్కి మీరు విషయం చెప్పాలనుకుంటున్నారో, అంటే వాళ్ళ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేస్తే మీకు కింద ఆటోమేటిక్గా నేమ్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఇక్కడ పక్కన చూడండి. సో నేమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళని అయితే మెన్షన్ చేసి అక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే అతనికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది అక్కడ టైప్ చేసి మీరు కనుక దాన్ని మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కనుక చేస్తే ఆ తర్వాత మీరు ఎవరినైతే మెన్షన్ చేశారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అనమాట. అంటే మిమ్మల్ని, అంటే వేరే యూట్యూబర్కి వెళ్తుంది. ఏమనంటే మిమ్మల్ని ఎవరో ట్యాగ్ చేసి ఏదో మెసేజ్ పెట్టారు, ఒకసారి మీరు చూడండి అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది వాళ్ళ ఛానల్లోకి. ఓకేనా, వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో యాక్టివ్గా ఉండరు,
కాకపోతే యూట్యూబ్ ఛానల్ అనేటప్పటికి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు పంపించిన విషెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు 100% చూస్తారనమాట. దానికి రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మీరు ఈ విధంగా కమ్యూనిటీ ట్యాబ్లో వేరే వాళ్ళని మెన్షన్ చేసి వాళ్ళకి కామెంట్ కానీ విషెస్ కానీ లేదంటే వాళ్ళు కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం కమ్యూనిటీ ట్యాబ్ అనేది రెండో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలానే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి, అది యూట్యూబ్లో షేర్ చేయాలనుకుంటున్నారు. అది ఎవరికి? కొంతమందికి మాత్రమే. అంటే కొంతమందికి ఎలాగంటే మీరు కొంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిన తర్వాత మీకు మెంబర్షిప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ మెంబర్షిప్లో మీరు కొన్ని లెవెల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సిల్వర్ అని, గోల్డ్ అని ఇట్లా ఉంటాయి కదా లెవెల్స్ అనేది. ఆ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక లెవెల్కి మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. మీరు పర్టికులర్గా ఆ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తే అందరికీ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకి కమ్యూనిటీ ట్యాబ్లో వేరే ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే, సో మన మొబైల్ నెంబర్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో ఎంటర్ చేసి పైన మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. దాంట్లో మీకు మీ మెంబర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. అంటే మీరు సిల్వర్, గోల్డ్ ఇట్లా ఉంటాయి కదా, సో అట్లాంటి మెంబర్షిప్స్ అయితే వస్తాయి అన్నమాట. దాంట్లో మీరు ఏ మెంబర్షిప్కి ఆ మొబైల్ నెంబర్ కనిపించాలో దాని మీద క్లిక్ చేసి మీరు కనుక పోస్ట్ కొడితే అది మీరు ఎవరికైతే యాక్సెప్ట్ ఇచ్చారో వాళ్ళకి మాత్రం వెళ్తుంది అనమాట మొబైల్ నెంబర్ అనేది. ఓకేనా, వాళ్ళకి మాత్రం మెసేజ్ అనేది చేసుకోవచ్చు. అది మొబైల్ నెంబర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనదర్ టాపిక్ ఏదైనా కావచ్చు. ఓకేనా, సో ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది మన కమ్యూనిటీ ట్యాబ్ అనేది. ఓకేనా, అండ్ అలానే నెక్స్ట్ వచ్చి ఏంటంటే, మనం ఏదైనా ఒక అన్బాక్సింగ్ చేసాం అనుకోండి, ఆ అన్బాక్సింగ్ సంబంధించి వీడియో అనేది యూట్యూబ్లో పెడతాం. కానీ మన కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చేటప్పటికి అన్బాక్సింగ్ సంబంధించిన ఫొటోస్ అని పెడుతూ ఉంటాం. సో మనం నార్మల్గా అయితే ఒక పిక్ పెట్టుకునే అవకాశం అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఒక 5 పిక్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే అన్బాక్సింగ్ చేసినప్పుడు అన్బాక్సింగ్ సంబంధించింది, దాని రేట్కి సంబంధించింది, దాని క్వాలిటీకి సంబంధించింది. సో ఇలా ఒక 5 ఇమేజ్లు అయితే మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి వేరే ఛానల్ని ప్రమోట్ చేయడం. చాలా ఈజీగా మన కమ్యూనిటీ ట్యాబ్లో ప్రమోట్ చేయొచ్చు. సో చాలామంది చూడండి, వాళ్ళ ఛానలే కాదు వేరే ఛానల్స్ కూడా వీడియోలు పెడుతుంటారు కమ్యూనిటీ ట్యాబ్లో. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆడియన్స్ని వేరే ఛానల్ ఎవరైతే పెట్టారో వాళ్ళ యొక్క ఆడియన్స్ని ఇద్దరిని కూడా గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. కావాలంటే ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా. ఓకేనా, సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. వేరే వాళ్ళ ఛానల్లో వీడియో పెట్టుకొచ్చి, అంటే మంచి కంటెంట్ ఉంటుంది కదా, సో అది పట్టుకొచ్చి మీ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అలా పోస్ట్ చేయడం ద్వారా ఏంటంటే మీ వ్యూవర్స్కి కొత్తదనం ఉంటుంది అనమాట. కొత్తదనం ఏంటంటే మీ వీడియో చూసి బోర్ కొట్టి ఉండొచ్చు, లేదంటే వేరే విధంగా ఉండొచ్చు. కానీ మీరు వేరే వీడియోలు పెట్టడం వల్ల కూడా ఏంటంటే మీ వ్యూవర్స్కి కొంచెం కొత్తదనం అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అటువంటిప్పుడు ఏంటంటే మీ నుంచి మీ సబ్స్క్రైబర్స్ వెళ్లకుండా ఉంటారనమాట. ఓకేనా, సో అంటే మరి వేరే వాళ్ళ వీడియో పెట్టుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం అంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం వాళ్ళతో ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, సో ఆ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే పోలింగ్. సో ఈ పోలింగ్ అనేది చాలామంది డైలీ పెడుతూ ఉంటారు. సో ఈ పోలింగ్ ద్వారా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం ఒక ఒపీనియన్ తీసుకోవడం. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఒక మొబైల్ అన్బాక్సింగ్ ఉంది, అండ్ అలానే DSLR కెమెరా అన్బాక్సింగ్ ఉంది. రెండిట్లో ఏది పోస్ట్ చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు. సో అటువంటిప్పుడు మనం ఈ కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్ ద్వారా మనం మన వ్యూవర్స్ని అడగొచ్చు అనమాట. సో వాళ్ళు మొబైల్ చేయమంటే మొబైల్ చేస్తాం, కెమెరా చేయమంటే కెమెరా అన్బాక్సింగ్ చేస్తాం. సో మనం రెండు ఎలాగా చేస్తాం కదనంటే, సో మనం ఇక్కడ వచ్చేది ఏంటంటే రెండు ఎలాగా మనం యూట్యూబ్లో వీడియో పెడతాం. కాకపోతే ఏంటంటే మన వ్యూవర్స్కి ఫస్ట్ ఏం కావాలి, మొబైల్ అన్బాక్సింగ్ కావాలా, కెమెరా అన్బాక్సింగ్ కావాలా. సో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. అలా కాకుండా మన సబ్స్క్రైబర్స్ని అడిగి చేస్తే ఏంటంటే సో మనకి ఎక్కువ వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయన్నమాట. సో వాళ్ళు అడిగారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకం అనేది మనకు ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం మన కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మన వ్యూవర్స్కి దగ్గరగా అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది మన వ్యూవర్స్కి దగ్గరగా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ వచ్చి మన ఛానల్లో పెట్టే వీడియో ఏదైతే ఉందో అది 2 సార్లు నోటిఫికేషన్ వెళ్ళే విధంగా మనం ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఉపయోగించి రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ కూడా వచ్చి మనకు నచ్చిన యూట్యూబర్తో మనం కొలాబరేషన్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ థర్డ్ వచ్చి మీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళ కోసం మీరు స్పెసిఫికల్గా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా సెపరేట్గా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి మెసేజ్ అయితే చేయొచ్చు. ఒకేసారి 5 ఫోటోలు మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి మీ సబ్స్క్రైబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికి అవకాశం ఉంటుంది. 5th వచ్చి వేరే ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. ఆ సపోర్ట్ నుంచి మీరు మీ ఛానల్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు. 6th వచ్చి
పోలింగ్. మీరు ఏం చేయాలి అనే డౌట్లో ఉన్నప్పుడు మీరు పోలింగ్ ద్వారా మీ వ్యూవర్స్ని, మీ సబ్స్క్రైబర్స్ని అడిగి వాళ్ళకి ఏం కావాలనేది మీరు దాని మీద వీడియో అయితే చేయొచ్చు. ఓకేనా గైస్, మరి టోటల్గా కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఇది ఇన్ని విధాలుగా మనం అయితే వాడుకోవచ్చు. ఓకేనా గైస్, మరి టోటల్గా వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్. జై హింద్.